ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నారు. కాలసర్ప దోషం కానీ, నాగదోషం కానీ, పితృదోషం కానీ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు స్వామి అని అడుగుతూ ఉన్నారు. సో చాలా వరకు రెగ్యులర్గా స్వాములు కానీ, జ్యోతిష్యులు కానీ, పంతులు కానీ రాసేటువంటి పూజలు కాళసర్ప దోషానికి సంబంధించి, నాగదోషానికి సంబంధించి మనకు రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో రాస్తున్నటువంటి పూజలు కనుక తీసుకున్నట్లయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆశ్లేష బలి లేదా సర్ప సంస్కారము ఈ రెండు పూజలు రాస్తారు. రెండవది గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి పూజను రాస్తారు. అలాగే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని పూజను చేస్తారు. సో ఇక్కడ మోక్షనారాయణ బలి కానీ, ఆశ్లేషాబలి కానీ, సర్ప సంస్కారం కానీ ఇవన్నీ కూడా నాగదోషానికి మాత్రమే సంబంధించినటువంటి పూజలు. అలాగే మోక్షనారాయణ బలి అంటే ఎవరైనా కుటుంబములో ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ఆత్మ శాంతించకపోతే చేసేటువంటి పూజ పేరు మోక్షనారాయణ బలి. సో ఇక్కడ ఈ మోక్షనారాయణ బలి అనేది ఆత్మ శాంతి కోసం చేసేది. ఆశ్లేషాబలి సర్ప సంస్కారం అనేటువంటిది ప్రత్యేకించి ఆడవారికి సంబంధించిన నాగదోషం కోసం చేసేవి. ఇది కాకుండా కుటుంబం మొత్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఉదాహరణ, ఆడవారికైతే నాగదోషము, మగవారికైతే కాలసర్పదోషము, అలాగే ఆడవారికి కూడా కాలసర్పదోషము, సో అలాగే మగవారికి పితృదోషము. సో ఇలాంటి దోషాలు ఒకే కుటుంబంలో చాలా మందికి ఉన్నప్పుడు నిర్వహించాల్సినటువంటి పూజ పేరు నారాయణ నాగబలి. ఇది త్రయంబకేశ్వర్లో మాత్రమే చేసేటువంటి ఒక పూజ. సో నారాయణ నాగబలి అనేటువంటిది కుషావర్ కుండు అనేటువంటి ప్రదేశంలో త్రయంబకేశ్వరంలో గంగా, గోదావరి, అహల్య మూడు నదుల మధ్యలో చేసేటువంటి కార్యక్రమము. దేవుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్మశానం ప్రాంతంలో నిర్వహించేటువంటి పూజ 3 రోజుల పాటు ఉంటుంది. కొంతమంది స్వాములు 6 నుండి 8,000 మధ్యలో, ఇది 6,000, 7,000, 8,000 ఎంతన్నా తీసుకోవచ్చు, 3 రోజుల పాటు నిర్వహిస్తారు. సో ఏ మతస్థులైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చును. వంశము గురించి తెలియకున్నా, ఇంటి పేరు తెలియకున్నా, గోత్రము తెలియకున్నా, పుట్టిన నక్షత్రము తెలియకున్నా ఈ పూజ చేస్తారు. చాలా ప్రత్యేకమైనటువంటి పూజ నారాయణ నాగబలి. అలాగే కాలసర్ప దోషంకు సంబంధించి కాలసర్ప పూజ, రాహుకాల పూజ అంటారు దీన్ని. ఇది 2,700 తీసుకుంటారు. ఇది 4 గంటలు ఉంటుంది. నారాయణ నాగబలి పూజ 3 రోజులు ఉంటుంది. ఈ 2 పూజలు కూడా త్రయంబకేశ్వరంలోనే చేస్తారు. ఇవి కాకుండా సపిండి అని వేరే పూజలు ఉంటాయి. సో చాలా రకాల పూజలు ఉంటాయి. కానీ ప్రామాణికం మాత్రం మనకు త్రయంబకేశ్వరమే ప్రామాణికము. చాలామంది కుక్కే సుబ్రహ్మణ్యం కానీ లేదా ఇతర మోక్షనారాయణ బలి చేసినటువంటి వాళ్ళు మాకు రిజల్ట్ రావట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయిస్తే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సమస్యలు, వంశదోషాలు నివృత్తి కాబడతాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నారు. కాలసర్ప దోషం కానీ, నాగదోషం కానీ, పితృదోషం కానీ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు స్వామి అని అడుగుతూ ఉన్నారు. సో చాలా వరకు రెగ్యులర్గా స్వాములు కానీ, జ్యోతిష్యులు కానీ, పంతులు కానీ రాసేటువంటి పూజలు కాళసర్ప దోషానికి సంబంధించి, నాగదోషానికి సంబంధించి మనకు రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో రాస్తున్నటువంటి పూజలు కనుక తీసుకున్నట్లయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆశ్లేష బలి లేదా సర్ప సంస్కారము ఈ 2 పూజలు రాస్తారు. రెండవది గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి పూజను రాస్తారు. అలాగే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని పూజను చేస్తారు. సో ఇక్కడ మోక్షనారాయణ బలి కానీ, ఆశ్లేషాబలి కానీ, సర్ప సంస్కారం కానీ ఇవన్నీ కూడా నాగదోషానికి మాత్రమే సంబంధించినటువంటి పూజలు. అలాగే మోక్షనారాయణ బలి అంటే ఎవరైనా కుటుంబములో ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ఆత్మ శాంతించకపోతే చేసేటువంటి పూజ పేరు మోక్షనారాయణ బలి. సో ఇక్కడ ఈ మోక్షనారాయణ బలి అనేది ఆత్మ శాంతి కోసం చేసేది. ఆశ్లేషాబలి సర్ప సంస్కారం అనేటువంటిది ప్రత్యేకించి ఆడవారికి సంబంధించిన నాగదోషం కోసం చేసేవి.
ఇది కాకుండా కుటుంబం మొత్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఉదాహరణ, ఆడవారికైతే నాగదోషము, మగవారికైతే కాలసర్పదోషము, అలాగే ఆడవారికి కూడా కాలసర్పదోషము, సో అలాగే మగవారికి పితృదోషము. సో ఇలాంటి దోషాలు ఒకే కుటుంబంలో చాలా మందికి ఉన్నప్పుడు నిర్వహించాల్సినటువంటి పూజ పేరు నారాయణ నాగబలి. ఇది త్రయంబకేశ్వర్లో మాత్రమే చేసేటువంటి ఒక పూజ. సో నారాయణ నాగబలి అనేటువంటిది కుషావర్ కుండు అనేటువంటి ప్రదేశంలో త్రయంబకేశ్వరంలో గంగా, గోదావరి, అహల్య 3 నదుల మధ్యలో చేసేటువంటి కార్యక్రమము. దేవుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్మశానం ప్రాంతంలో నిర్వహించేటువంటి పూజ 3 రోజుల పాటు ఉంటుంది. కొంతమంది స్వాములు 6 నుండి 8,000 మధ్యలో, ఇది 6,000, 7,000, 8,000 ఎంతన్నా తీసుకోవచ్చు, 3 రోజుల పాటు నిర్వహిస్తారు. సో ఏ మతస్థులైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చును. వంశము గురించి తెలియకున్నా, ఇంటి పేరు తెలియకున్నా, గోత్రము తెలియకున్నా, పుట్టిన నక్షత్రము తెలియకున్నా ఈ పూజ చేస్తారు. చాలా ప్రత్యేకమైనటువంటి పూజ నారాయణ నాగబలి. అలాగే కాలసర్పదోషంకు సంబంధించి కాలసర్ప పూజ, రాహుకాల పూజ అంటారు దీన్ని. ఇది 2,700 తీసుకుంటారు. ఇది 4 గంటలు ఉంటుంది. నారాయణ నాగబలి పూజ 3 రోజులు ఉంటుంది. ఈ 2 పూజలు కూడా త్రయంబకేశ్వరంలోనే చేస్తారు. ఇవి కాకుండా సపిండి అని వేరే పూజలు ఉంటాయి. సో చాలా రకాల పూజలు ఉంటాయి. కానీ ప్రామాణికం మాత్రం మనకు త్రయంబకేశ్వరమే ప్రామాణికము. చాలామంది కుక్కే సుబ్రహ్మణ్యం కానీ లేదా ఇతర మోక్షనారాయణ బలి చేసినటువంటి వాళ్ళు మాకు రిజల్ట్ రావట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయిస్తే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సమస్యలు, వంశ దోషాలు నివృత్తి కాబడతాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నారు. కాలసర్పదోషం కానీ, నాగదోషం కానీ, పితృదోషం కానీ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు స్వామి అని అడుగుతూ ఉన్నారు. సో చాలా వరకు రెగ్యులర్గా స్వాములు కానీ, జ్యోతిష్యులు కానీ, పంతులు కానీ రాసేటువంటి పూజలు కాళసర్పదోషానికి సంబంధించి, నాగదోషానికి సంబంధించి మనకు రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో రాస్తున్నటువంటి పూజలను కనుక తీసుకున్నట్లయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆశ్లేష బలి లేదా సర్ప సంస్కారము, ఈ 2 పూజలు రాస్తారు. రెండవది గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి పూజను రాస్తారు. అలాగే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని పూజను చేస్తారు. సో ఇక్కడ మోక్షనారాయణ బలి కానీ, ఆశ్లేషాబలి కానీ, సర్ప సంస్కారం కానీ ఇవన్నీ కూడా నాగదోషానికి మాత్రమే సంబంధించినటువంటి పూజలు. అలాగే మోక్షనారాయణ బలి అంటే ఎవరైనా కుటుంబములో ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ఆత్మ శాంతించకపోతే చేసేటువంటి పూజ పేరు మోక్షనారాయణ బలి. సో ఇక్కడ ఈ మోక్షనారాయణ బలి అనేది ఆత్మ శాంతి కోసం చేసేది. ఆశ్లేష బలి, సర్ప సంస్కారం అనేటువంటిది